సెలవిచ్చెను విలాపములకు చెవినిచ్చెను శ్రమ కలాపములకు సెలవిచ్చెను శిలానగముపై ఆశ్చర్యకరుడు యేసు ఆలోచనకర్త యేసు విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు ఆశ్చర్యకరుడు యేసు ఆలోచనకర్త యేసు విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనది దానియేలునకు తోడై నిలిచావు నీవు సింహాల బోనులో దానియేలునకు తోడై నిలిచావు నీవు సింహాల నోళ్ళను మోయించినావు సింహు గుండె నిండా నీవే గుండె నిండా నీవే యేసు గుండె నిండా నీవే గుండె నిండా యేసు కన్నీరైనా ముచ్చరే గుండె గుడిలో యేసు దుఃఖమైనా సంతోషం గుండె నిండా నీవే యేసు గుండె నిండా నీవే గుండె నిండా నీవే యేసు గుండె నిండా నీవే గుండె నిండా యేసు కన్నీరైనా ముచ్చరే లోకసీనం వెలివేసిన శోకములో ముంచివేసిన నీవే నా నేస్తం నిండా నీవే గుండె నిండా ధైర్యము నీవే యేసయ్యా మా ధైర్యము నీవే యేసయ్యా 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 కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా మా తోడుగా ఉన్నవాడవే యేసయ్యా 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 కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా మా తోడుగా ఉన్నవాడవే నా చెయ్యి విడిచినారు నాకు దూరమైన నన్ను మరవకుండా యేసయ్యా కృతజ్ఞత ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు వచ్చినట్టయితే ఈ కార్యక్రమం అంతా కూడా ఆశీర్వదకరంగా దీవించమని నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి ఈ ఉదయకాల సమయంలో
మరి నీ ప్రియ బిడ్డలో నాయనానికి స్తోత్రములు నరేష్ను తన తల్లిని అక్కగారిని బావగారిని వారికి ఇచ్చిన నాయన కుమార్ని మనవరాలను బట్టి కుమార్తెను బట్టి నీకు వందనాలు. మరి ఈరోజు జరుగుతున్న ఫంక్షన్లో మీరు ఉన్నందుకే వందనాలు. మరి దైవ సేవకులను మా సంఘ బిడ్డలను అందరినీ సమకూర్చి ఈ గుడికను మీరు నాయన పాటల్లో ఉన్నారు, ఆరాధనలో ఉన్నారు, వాక్య భాగములకు వెళ్ళొచ్చిండగా తండ్రి మీ అమూల్యమైన మాటల ద్వారాగా మీరు మాతో మాట్లాడుచుండగా చంటి బిడ్డకు నాయన కావచ్చిన బంధుమిత్రులకు అందరికీ నాయన నువ్వు మాట్లాడుచున్న ప్రతి మాట మంచి నెలను పడిన విత్తనముల వలె 30, 60, 100 పాలించినట్టుగా కృప చూపించండి. దుష్టుడు సాతానుగాడు ఎత్తుకొని పోకుండా తండ్రి ఆ వాక్యము ద్వారా ఈ కుటుంబము అయా మరి వచ్చిన సంఘ బిడ్డలు ఎవరైనా పర్వాలేదు నాన్న, ఈ బోరద నింటున్న ప్రతి బిడ్డలు కూడా నీ సువార్త వినున్నట్టుగా కృప చూపించి నీ మాటలు హృదయము తెరిచినట్టుగా ఈ కూడిక ద్వారా అనేకులు రక్షించబడినట్టుగా కృప చూపించి సహాయం చేయమని ఇప్పుడు దాసులు మాట్లాడుచుండగా వారి నోటికి బోరగా ఉండి నీ పాత్రగా వాడుకోమని దుష్టుడు సాతానుగాడు అపవాది ఎక్కడ కూడా గలిబిలి చేయకుండా సహాయం చేయి. కార్యక్రమం అంతా కూడా నాయన నీ క్రమముగాను మర్యాదగాను జరుగుటకు కృప చూపించి సహాయం ఇచ్చింది. యేసు నామములో అడిగి వేడుకొంటున్నాము తండ్రి, ఆమేన్. అక్కడక్కడ ఉన్న కుర్చీలు తీసపోయి వెనక సర్దు జనాల కుర్చీలు లేవు. ఈ కుర్చీలు తీసుకెళ్ళి అక్కడ వెనకాల ఉన్న కుర్చీలు కూడా తెచ్చేయి. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం, ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం, ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం, ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. ఆకాశము కంటే ఎత్తైనది మన ప్రభు యేసుని కృపా సన్నిధి. ఆకాశము కంటే ఎత్తైనది మన ప్రభు యేసుని కృపా సన్నిధి. తగిన సమయం వచ్చినప్పుడు వారి వారి శక్తి కొలది సామర్థ్యం కొలది ఆభరణాలు పెట్టుట కొరకు చెవులు కుట్టించే సాంప్రదాయాన్ని లోకంలో ఉంచావు. అలాగే తండ్రి ఈ బిడ్డకు తండ్రి ఈ దినాన్ని ప్రభా చెవులు కుట్టించే కార్యక్రమం నిర్వహిస్తుండగా ఆ కుట్టి అతనికి నీ హస్తానికి నీ హస్తం తోడుగా ఉంచి బిడ్డను దీవించి మంచిగా అవి తండ్రి కుట్టడానికి అవి గాయాలైన తర్వాత త్వరలో మానడానికి సంతోషంగా తగిన సమయంలో ఆభరణాలు ధరించుకొని యోగ్యురాలుగా నిలబడడానికి
ఈ విధంగా నీ యొక్క దాసుని బట్టి దాసునికి ఇచ్చినటువంటి సంతానాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. ఆశీర్వదకరంగా జరిగించండి, నీ మహిమార్థమై జరిగించండి. బిడ్డను దీవించండి, వారి కుటుంబాలను దీవించండి. మీరే మహిమ తెచ్చుకోనండి. యేసయ్య నామమును బట్టి అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. యేసు
14వ చరణం 15వ చరణం చదువుతుంది. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతను తప్పించేదను. అతడు నా నామం నెరిగిన వాడు కనుక నేను అతని ఘనపరిచేదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతను విడిపించి గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతను తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. ఈ లేఖనం అలాగే సారపాకుల దైవ సేవకులు జాన్సన్ గారు వారికి ఇచ్చినటువంటి ప్రథమ కుమారుడు. దేవుడు వారిని విశేషముగా తన దాసుని ఎన్నుకొని దేవుడు తనకిచ్చినటువంటి గొర్రెలను మందను కాయుచు దేవుని యొక్క రక్షణ సువార్తను ప్రకటిస్తూ సాగిస్తూ ఉన్నారు. కనుక దేవుడిని ప్రేమించిన తన దాసుని విడిచి వారి కుటుంబాన్ని ఆశ్రయించి వర్ధిల్లినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన లేఖనాల్లో మనం చూస్తాం. నేటి కూడా ఎవరైతే దేవుని కొరకు నమ్మకంగా పని జరిగిస్తున్నారో వారందరినీ దేవుడు ఇప్పుడు కూడా విడిచిపెట్టాడు. అలాగే సంబంధకుడు ఆయన కూడా సేవకుడు విన్నాం. వారు కూడా పరిచర్యలో వాడబడుతున్నారు. అంటే వాక్యాన్ని చదువుతూ ఉండాలి అనుదినము. దేవుని మన ఈ లోక సంబంధమైన వాటికంటే దేవుని విషయంలో అత్యధికమైన ప్రాధాన్యత ఎవరైతే చూపిస్తామో వారే దేవుని ప్రేమించినట్లు దేవుని పట్ల యొక్క అనుభవం కలిగిన వారై ఉన్నట్లుగా మనం గమనించి, అలాగే దేవుడు అదే యొక్క హృదయాన్ని చూసేవాడు కనుక మనుషుల యొక్క ఆకారాన్ని లేక వేషధారణ చూడక హృదయాన్ని చూసేవాడు కనుక భక్తితో భయంతో దేవుని సేవించి దేవుని కలిగిన వారమై దేవుని ప్రేమించే వారమై దేవునికి లోబడే వారమై దేవునికి విధేయులమై దేవుని ఎడల కడ వరకు నమ్మకంగా ఉంటే ఇది ఈ లోకంలో ఉన్నదంతా అశాశ్వతమైనది కనుక నమ్మకంగా ఉన్న దాన్ని బట్టి దేవుని కొరకు మనం నమ్మకంగా జీవించిన దాన్ని బట్టి దేవుని రాజ్యాన్ని సొంతం చేసుకునే పరిస్థితులు మనకు ఉంటాయి. కనుక ఆ గురితో మనం దేవుని ప్రేమించాలి. ఆ గురిగా ఈ లోకంలో మనం సాగాలి. అశాశ్వతమైన దాని మీద ఎక్కువ వ్యాకుల పడక లేక దాని పట్ల ఎక్కువ ప్రేమ కలిగి ఉండక దాని గురించి మనం ప్రాకులాడక దేవుని ప్రేమిస్తూ దేవుని సన్నిధిని ప్రేమిస్తూ మనం సాగిపోవాల్సిన వారమైనాం. అలా సాగిపోతే అలాంటి వారి యొక్క ప్రార్థన అన్నడు ఎప్పుడు కూడా త్రోసివేయడు, నిరాకరించాడు. వారిని ప్రేమిస్తాడు, వారి పక్షం ప్రార్థన అంగీకరించి వారికి సహాయం చేస్తాడు, వారికి తోడై ఉంటాడు. సదాకాలము సంరక్షించే దేవుని రాజ్యాన్ని చేర్చుకొని ఆయన తన హక్కును చేర్చుకుంటాడు. అతి భాగ్యం దేవుడు తన ప్రజలమైన మనకందరికీ అనుగ్రహించను గాక. తన దాసుడు జాన్సన్ గారు కొద్ది మాటలు చెప్పి పూర్వకమైన 2 వందనాలు. అదేవిధంగా ఈరోజు జరుగుతున్న ఈ శుభకార్యంలో మెయిన్ హీరో ఎవరంటే నరేష్ జాసువా ఇప్పుడు చదివించిన వాక్య ప్రకారంగా గడిచిన కొద్ది సంవత్సరాల క్రితం వాళ్ళ నాన్నగారు ప్రభునందు నిద్రించాడు. మ్యారేజ్ అయిన తర్వాత నాన్న జకరే గారు భోజనానికి ప్రార్థన చేసినామని జాసువాకు చెప్పు. నువ్వు చెప్పకపోతే నువ్వు ఫోన్లో బిజీగా ఉంటే ఎట్లా తెలుస్తుంది? భోజనానికి ప్రార్థన చేసావు నాన్న. ఓకే, అదే చెప్పకుండా ఆయన అట్లా ఫోన్లో బిజీగా ఉంటే ఎట్లా గుర్తు? చాలా కష్టాల గుండా ఎన్నో ఇబ్బందుల గుండా అసలు నరేష్ మనిషిగా ఉంటాడు, మళ్ళీ బ్రతికి బట్ట కడతాడని మాత్రం నేను అనుకోలేదు. నిజంగా ఒక్క శ్రమ కాదు, ఒకవైపు నుంచి హెల్త్ ప్రాబ్లమ్స్ వాళ్ళ అమ్మగారికి నరేష్ జాసువాకు, ఒకవైపు కుటుంబం, ఒకవైపు ఆర్థికపరమైన ఇబ్బందులు, చాలా ట్రబుల్స్ గుండా వెళ్ళాడు. వాళ్ళకు నిజంగా వాళ్ళ బాబాయ్ గారు, వాళ్ళ మేనత్త గారు, వాళ్ళ పిల్లలు చాలా తోడుగా ఉండి ఈరోజు జాసువా కానీ మా కోడలు గారు కానీ ఈ స్థితిలో ఉండటానికి కారణం వాళ్ళ అత్తయ్య గారు, వాళ్ళ బాబాయ్ గారి కుటుంబం, వాళ్ళ పిల్లలని నేను ఎంతో గర్విస్తున్నాను. వారిని దేవుడు ఆశీర్వదించాలని, ఇంకా జాసువా ఎన్నో గొప్ప కార్యాలు మరి జోయా కొరకు జియాన్ కొరకే కాదు, ఇంకా ఆయన చుట్టూ 4-5 అక్క చెల్లెలు ఉన్నారు. ఆయన హిట్లర్ లెక్క ఉన్నాడు, మరి పెద్ద మాస్టర్ లెక్క ఉన్నాడు. అలా బాబాయ్ కూతుర్లు, అక్కయ్యలు, చెల్లెలు ఉన్నారు. వాళ్ళకి 3 మరి గ్రేసమ్మ, ఇంకా పిన్ని వాళ్ళ పిల్లలు, పెద్దమ్మ వాళ్ళ పిల్లలు, వీళ్ళందరూ ఆయన చుట్టే ఉన్నారు. కనుక మరి ఒక్కడే బాధ్యతగా
ఉండాలని, చాలా పనిలో ఉండాలని అయ్యగారు చదివించిన వాక్యాన్ని బట్టి వాళ్ళు దేవుణ్ణి ప్రేమించారు గనక ఈరోజు దేవుడు ఈ విధంగా అతన్ని ఘనపరుస్తున్నాడు. మరి అంతేకాకుండా మా కుటుంబంతో, ఒక దైవ సేవకుని కుటుంబంతో అనుబంధం కలిగి వాళ్ళు దేవుని యొక్క ప్రేమలో ప్రతి విషయానికి కూడా ఫోన్ చేసి మామయ్య ప్రార్థన చేయండి, ఈ విధంగా ఉంది పరిస్థితి అని చాలాసార్లు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటాడు. అప్పుడప్పుడు మన సారపాక మోతే మందిరం దగ్గరికి వచ్చి మనకు వంటలు తయారు చేయటం, ఏదైనా కార్యక్రమం చేయటం, ఎన్నో పనులు చేస్తాడు. ఎలాంటి వేరే మనసు లేకుండా నిండు మనసుతో ఉన్న నరేసు పిల్ల పాపలతో దీర్ఘాయుష్మంతుడిగా వాళ్ళ నాన్నగారి యొక్క ఆశ నెరవేర్చి పెద్ద కుటుంబం, తన చుట్టూ ఉన్న అక్కా చెల్లెలందరూ కలిసి ఇక్కడున్న ఒక 200-300 మందితో కాదు, ఒక 10,000 మందితో గొప్ప ఫంక్షన్ చేసేటట్టుగా అతన్ని ఆశీర్వదిద్దాం. ఎందుకంటే పప్పికి పెళ్ళయింది, 2-3 పిల్లలు, లావణ్యకి పెళ్ళయింది 2, సౌజన్యకి పెళ్ళయింది 2, ఇంకా కొందరు ఉన్నారు, వాళ్ళకి కూడా పిల్లలు. దేవుడు 1000 తరముల వరకు ఆయనకి, ఇంకా ఆయన పిల్లలతో కలిసి వాళ్ళ అక్కయ్య పిల్లలతో కలిసి 1000 తరముల వరకు దేవుని కనికరం వారి కుటుంబం పైన ఉండునుగాక. ప్రభు ఎన్నడూ కూడా వదిలిపెట్టాడు. ఈ వంశాభివృద్ధి కారణం ఎవరంటే వాళ్ళ నానమ్మ గారు. మరి వాళ్ళ నానమ్మ, తాతయ్య. నానమ్మ గారు పెద్దగా నేను భావించట్లే, ఇక్కడ ఈ ఫంక్షన్లో చిన్న పిల్లగా భావిస్తున్నాను. మా జోయా కంటే చిన్నది, ఎందుకంటే 70-80 సంవత్సరాలు దాటిన వాళ్ళుగా చిన్నపిల్లలే. వాళ్ళ యొక్క అలవాట్లు. నాతో ఒక గంట సేపు మాట్లాడింది, అమ్మ ఆపన్నా అని, కానీ మా ఆపట్లేదు, ఎందుకంటే ఇంటినే వినండి మీరు అన్ను మాట్లాడింది. ఎందుకంటే వాళ్ళ వయసు చైల్డ్ ఏజ్, ఒక 70-80 దాటితే ఇక వాళ్ళు చిన్నపిల్లలు లెక్క అయిపోతారు. అందుకని మా మనవరాల కంటే కూడా చాలా చిన్నది. ఇక్కడ ఉన్న వాళ్ళను నేను రిక్వెస్ట్గా కోరుకునేది ఏంటంటే, నరేష్ కొరకు, వాళ్ళ అమ్మగారి కొరకు, వాళ్ళ బాబాయ్ కుటుంబం, అత్తయ్య గారు వారి పిల్లల కొరకు, మరి వాళ్ళ అత్తయ్య గారి యొక్క పాప అబ్రాడ్లో ఉంది, చాలా దూరంలో ఉంది, ఆ పాప చదువు కొరకు మీరు ప్రార్థన చేయండి. మా కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయండి. నేను ఒకటే ఈ అయ్యగారు చెప్పిన వాక్యాన్ని బట్టి ఒక చిన్న మాట తెలియజేసి మీకు ముందుకు కొనసాగి, నీతిమంతుల పిల్లలు వారి తదనంతరం ధన్యులైతారని బైబిల్లో రాయబడింది. నీతిమంతుల యొక్క సంతానాన్ని దేవుడు వర్ధిల్ల చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే 5వ కీర్తన 12వ వచనంలో ఉంటుంది, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. ఎక్కడైతే భయముతో, భక్తితో, నీతితో, ప్రార్థనతో, దేవుని వాక్యంతో, దేవునికి, సంఘానికి ఎప్పుడైతే అనుబంధంగా ఉంటారో వాళ్ళని దేవుడు ఎక్కడ ఉన్నా, ఏ మూలలో ఉన్నా, పడిపోయినా, అసలు అయిపోయింది అనుకున్నారు నరేష్ పని కదమ్మా అందరూ. నరేష్ పని అయిపోయింది, అతని లైఫ్ స్పాయిల్ అయిపోయింది, ఇక లెగడనుకున్నాం. కానీ దేవుడు పడిపోయిన నరేష్ని తిరిగి లేపాడు. దేనికి స్తోత్రం. నిజంగా యేసయ్యకి ఎంత ప్రేమ అంటే, పందుల పుట్టు తినే వ్యక్తిని కూడా దగ్గరికి తీసుకొని తిరిగి కుమారుడు వచ్చాడని కనికరించి ఆయన మీద ప్రేమ నుంచి ప్రశస్త వస్త్రాలు ఇచ్చి, చక్కగా శుభ్రంగా స్నానం చేయించి, వస్త్రాలు ఇచ్చి, ఉంగరం పెట్టి, కిరీటం పెట్టి, విందు చేయించి మళ్ళా తన సొంత కుటుంబానికి చేర్చుకున్నాడు. ఇప్పుడు ఈ విధంగా మళ్ళీ ఒక రోజున కుటుంబం అంతా, మనందరం నరేష్ యొక్క సొంత కుటుంబం. నరేష్కి ఏ కష్టం వచ్చినా నేను చెప్తున్నాను, వేదిక ప్రకారంగా ఫస్ట్ కాల్ నాకు చేయాలని చెప్తున్నాను. దేని స్తోత్రం. ఏ కష్టం వచ్చినా నరేష్కు ఈ స్టేజీ మీద నుంచి నేను హామీ ఇస్తున్నాను. ఎందుకంటే గాడ్స్ మినిస్టర్ అంటే దేవుని సేవకులం కనుక మేము మొదటిగా ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తే ప్రైమ్ మినిస్టర్ కూడా మారిపోతాడు. దేని స్తోత్రం. కలెక్టర్ మనసు కూడా మారుతుంది. దీనికి ప్రూఫ్ ఏంటంటే, మా కోడలు గారి సర్టిఫికెట్స్ పోతే ఆ సర్టిఫికెట్స్ జాబ్ వచ్చే ముందు ఆ సర్టిఫికెట్స్ కోసం ఎంతో ప్రార్థన చేశాం. అధికారులు దేవుడు దయ చూపి 2వ రోజే ఆ సర్టిఫికేట్ రావడానికి కృప చూపాడు. ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయీగా మరి గ్రేసమ్మ, పప్పి, సౌజన్య ఈ కుటుంబం నుంచి దేవుడు ఒక స్టార్స్గా, రాక్ స్టార్స్గా దేవుడు ఎన్నుకున్నాడు. వారు మాకేం పెట్టినా పెట్టకపోయినా, 5 స్టార్ చాక్లెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పప్పి, మా ప్రార్థనలు, మా దీవెనలు కంటి నిండా, గుండె నిండా మీకోసం ఉంటాయి. తప్పనిసరిగా మీకోసం ప్రార్థన చేస్తాం. మీరు మా కళ్ళ ముందు చిన్నపిల్లలే, మీరు ఒక ఒలీవ మొక్కలు లాంటి వాళ్ళు. పిల్లలు భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వల్ల ఉంటారు. మాకు జోయా ఎంతో, పప్పి కూడా అంతే. ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో చిన్నది. నన్ను అన్నారు కదా ఆ రోజు, నాకు ఇది కావాలని అడిగితే నేను ఇవ్వకపోతే అప్పుడు అడగండి. ఆస్తి అమ్మైనా లేకపోతే మాకున్న కారు అమ్మైనా పప్పికి మాత్రం నేను సహాయం చేస్తా. ఎందుకంటే పప్పి ఎప్పుడు కూడా చాలా లవ్లీగా, ప్రేమతో ఉంటుంది.
ఆ విధంగా భోజనపు బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె మరి జోయమ్మ కూడా ఎదగాలని, ఒలివ మొక్కకున్న గొప్పతనం ఏంటంటే ఒలివకు సావు లేదు, అందుకనే నిత్యము జీవించేది. దీర్ఘాయుష్మంతురాలుగా జోయాను దేవుడు దీవించును గాక. రెండవది ఒలివ ఇద్దరం కూడా మరి ఆ బిడ్డ పెరగాలన్న ఆశ. మూడవది ఏంటంటే ఒలివకున్న గొప్ప హల్లెలూయా ఎక్కడుండేది? దేవుని అసలు ఉంటారు. ఒక సమూయేలు వలె, ఎస్తేరు వలె, యెఫ్తా కుమార్తె వలె, ఫిలిప్పు కుమార్తె కలిగి దేవుని ఆశీర్వదించబడతారు. అమ్మా నేను చెప్పేది ప్రార్థన చేస్తాం. నేను ఈ రోజున ఒక పెద్ద అతన్ని కలిశాను. అని చాలా పెద్దోడు అనుకున్నాను. నేను పోయి నన్ను రమ్మంటే ఫోన్ చేసి రమ్మంటే పెద్దోడు అనుకుంటే ఆయన అన్నాడయ్యా నాకు ఫస్ట్ కవల పిల్లలు 2 ఆడపిల్లలు, తర్వాత రెండవ కానుపు కోసం ఎదురు చూస్తుంటారు వాళ్ళు. నా మిత్రుడైనా ఆయన దగ్గరికి పోయాను, పిలిచాడు. పిలిచినాక కూర్చోబెట్టి క్రీస్తుడు కూడా కాదు, ఏంటి ఎలా అంటే దేవుడు సహాయం చేశాడని. మా గ్రేసమ్మ వీళ్ళకి కూడా దేవుడే సహాయం చేశాడు, మేమేం చేయలేదు వాళ్ళకు. ఈ మధ్యలో నేను పేపర్లో చూశాను, సిద్దిపేటలో 3 అమ్మాయిలు, 3 కూడా డాక్టర్లని ఇచ్చారు. ఆయన ఏం పని చేస్తాడంటే రజకుడు, దర్జీ, ఇస్త్రీ చేసుకొని పిల్లల్ని చదివించుకున్నాడు. 3 ఆడపిల్లలు కూడా డాక్టర్లు. ముఖ్యమంత్రి గారు, మంత్రులందరూ వాళ్ళని అభినందిస్తారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే భయభక్తులు కలిగి ఉండి దేవుని భోజన బల్ల దగ్గరుంటే ఒలివ మొక్క లెక్క గొప్ప విలువనిస్తాడు. ఆ రీతిగా మన బిడ్డల్ని పెంచుదాం. నేను గ్రేసమ్మకు ప్రేమకు చెప్పేది ఏంటంటే మీరు జాబ్ వైపు చూడొద్దు, దేవుని వైపు చూడండి. జాబుని దేవుడే కంటిన్యూగా ఆశీర్వదిస్తాడు. దేవునికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. నెక్స్ట్ మీ పిల్లలకు దేవుని సంధికి నడిపించండి. తర్వాత మీకు ఇచ్చిన ఉద్యోగ వృత్తిని క్రమంగా డిసిప్లిన్గా ఎక్కడ చిన్న రిమార్కు లేకుండా నడిపించుకోండి అని చిన్న సలహా దైవసేవకుడిగా ఒక తండ్రిగా నేను ఇస్తున్నాను. అదేవిధంగా మాకు ఇంకా 2 బిడ్డలు ఇచ్చాడు దేవుడు. ప్రేమే తర్వాత పెద్ద పాప, చిన్న పాప, మంచి చక్కటి మరి వియ్యపు కుటుంబాలు, మంచి అల్లుళ్ళు, భక్తి కలిగి దైవత్వం కలిగి చక్కటి కుటుంబాలు ఇచ్చాడు. పెద్దలుడు గారు ప్రశాంత్, మరి అదేవిధంగా పెద్ద పాప స్నేహ ఎఫ్సిబా, వాళ్ళని మమ్మల్ని ప్రేమించి ఒక చక్కటి మనవడు రియా మనవరాలను ఇచ్చాడు. వారి కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. మరి వారి అమ్మగారు, నాన్నగారు, మరి సుధాకర్ గారు, సిస్టర్ పద్మ గారు, వారిని బట్టి కూడా నేను ఎంతో వారిని దీవించమని, అయ్యా ఈ ఫంక్షన్లో సంతోషంగా ఉండి అయ్యా నీ బిడ్డలు మంచి భోజనం చేసి మమ్మల్ని దీవించినట్టుగా కృప చూపమని, ఆశీర్వదించమని, దీని కొరకు ప్రయాసపడి నరేష్ జాసువాకు సహకరించిన మరి బాబాయ్ గారి కుటుంబం, పిల్లలు, ఎవరైతే తన స్నేహితులు సహాయం చేశారో, వంట వండిన వారు, ఇక్కడ డెకరేషన్ చేసిన వారు, ఈ ప్రాంగణంలో పనిచేసిన వారందరినీ కూడా మీరు ఆశీర్వదించమని, ఘనత మహిమ ప్రభావాలు నీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు శక్తిగల నామమున ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అయ్య గారు బ్లెస్సింగ్ ఇస్తున్న యొక్క ప్రేమయు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క ఆదరణ, ఆశీర్వాదం, ముఖ్యంగా ఇది నా చివరి పుట్టిన బిడ్డకును, అలాగే వారి కుటుంబానికి, ఇక్కడ కూడిన అన్ని బిడ్డలకును, ప్రభును ప్రేమించిన వారందరికీ ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రభువు పర్యంతము తోడై దీవించబడి నడిపించబడును గాక. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమునకే ఛాయ్, ప్రభు యేసు రక్తమునకే ఛాయ్, ప్రభు యేసు నామమునకే సంపూర్ణమైన విజయము కలుగును గాక. ఆమేన్. ఆమేన్. నేను బ్రతుకు దినములనియు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేశాను. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. అందరికి కూడా ప్రభుపేట వందనాలు. వచ్చిన బంధువులు, స్నేహితులందరూ కూడా మరి భోజనం చేసినాక జోయాతో ఒక్కొక్క గుర్తుగా ఫోటోలు దిగి ఆ బిడ్డను బ్లెస్సింగ్ ఇచ్చి వెళ్ళాలని వచ్చిన బిడ్డలందరూ కూడా ప్రభుపేట తెలియజేస్తున్నాం. మీకు సఫిషియెంట్ కలిగిన మంచి భోజనం ఉంది, చక్కగా భోజనం చేయండి. పాప స్టేజ్ మీదకి వచ్చి అందరు కూడా ఒక్కొక్కరు గ్రూప్ ఫోటో దిగి వెళ్ళాలని ప్రభుపేట తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఫర్ ఆల్.
చిన్నారి తల్లి చిన్నారి తల్లి నా నింగి జాబిలి నీవెన్నరంది వెలుగొందుతోంది నా గుండెలోగిలి నీ ఊసులోనే ఉసురాడుతోంది నాన్న ఊపిరి కాలాలు దాటి ఏనాటికైనా చేరాలి నీ దారి ఎన్నాళ్ళు ఉన్నానంటే ఉన్నానంటూ ఏకాకి మాదిరి ఆరారి రారో 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 ఆరారి రారో 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 చిన్నారి తల్లి చిన్నారి తల్లి నా నింగి జాబిలి నీవెన్నరంది వెలుగొందుతోంది నా గుండెలోగిలి కను చివరన జారే తడి చినుకును సైతం సిరి తళుకుగా మార్చే చిత్రం నీవే కలతగ పొలమారే ఎదమంటల గ్రీష్మం సులువుగా మరిపించే మంత్రం నీవే నువ్వంటే నా సొంతమంటూ పలికింది మమకారం ఆ మాట కాదంటూ దూరం నిలిపింది అహంకారం తలవాల్చి నువ్వలా ఒడిలోన వాలగా నిండు నూరేళ్ల లోటు తీరిపోదన్నదే క్షణాన చిన్నారి తల్లి నా నింగి జాబిలి నీవెన్నరంది వెలుగొందుతోంది నా గుండెలోగిలి నిదురించు వేళ నీ నుదుట నేను ముత్యాల అంజలి జోలాలి పాడి తెరిచాను చూడు స్వప్నాల వాకిలి ఏ బూచి నీడానిపై రానికుండా నేనేగా కావలి ఆరారి రారో 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 ఆరారి రారో ఆరారి రారో 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 ఆరారి రారో ఆరారి రారో రారో ఆరారి రారో ఆరారి రారో 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 ఆరారి రారో చిన్నారి తల్లి చిన్నారి తల్లి ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మ సాగరమాయే సంబరమే
స్వాగతమాయే సంతసమే నాలోని ప్రేమ ప్రతిరూపమే ఈ ఇంట తానే సిరిదీపమే ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మా సాగరమాయే సంబరమే స్వాగతమాయే సంతసమే నాలోని ప్రేమ ప్రతిరూపమే ఈ ఇంట తానే సిరిదీపమే ఉంగరం చేసి ఇస్తా ఊరేగిస్తా సాగరం పొంగులన్నీ గవ్వల గౌను చేస్తా గారాం చేస్తా తెల్లని ఏనుగుపై నా పాపని ఎక్కిస్తా చిలకలు హంసలని ఆడేందుకు రప్పిస్తా హరివిల్లే కాగా ఉయ్యాలనే కోయిలలే పాడే నా జోలలే బొమ్మలుగా మారే ఆ చొక్కలే దిష్టంతా తీసి నలు దిక్కులే తీస్తే హంస జోడి పులుపుల్లో తానే కూచిపూడి చిరునవ్వులో నా శ్రీరమణి మారాము చేసే బలమణి ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చినమ్మా సాగరమాయే సంబరమే స్వాగతమాయే సంతసమే నాలోని ప్రేమ ప్రతిరూపమే ఈ ఇంట తానే సిరిదీపమే చిన్ని చిన్ని చందమామే కళ్ళ ముందు చిందులేసే బుజ్జి బుజ్జి బుట్ట బొమ్మే వేలు పట్టి అడుగులేసే నీలేత పానం చుట్టూ నా పంచ ప్రాణాలన్నీ మువ్వల్ల మోగేనులే చిరునవ్వు చూస్తే చాలు చుట్టూరా సంతోషాలు మనసంతా నిండేనులే అమ్మా అమ్మా అమ్మడి గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది అమ్మా అమ్మా అమ్మడి ముద్దు గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది
మరచిపోనా నిన్నే చూస్తూ ఉంటే, తల్లడిల్లిపోనా నిన్నే చూడకుంటే, నువ్వు చెరగని ప్రేమ గుర్తు కదా. అమ్మా అమ్మా అమ్మడి గుమ్మా గుమ్మా గుమ్మడి, అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది. అమ్మా అమ్మా అమ్మడి ముద్దు గుమ్మా గుమ్మా గుమ్మడి, అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది. నేను జోలపాట పాడుతుంటే, నువ్వు నీ దూరలో జారుతుంటే, చూస్తూ ఉయ్యాలలా ప్రాణం ఊగేవినా. నీ కులాల పోసే వేళలోన నేను కూడా చంటి పాపలాగా మారాం చేసేంతలా మార్చావే నన్నింతలా. రాణిలాగా చూసుకుంటా చిన్ని తల్లి, రానివ్వనే కంట నీరే ప్రాణమల్లి, జాబిలి జత చేరి జోలాలి. అమ్మా అమ్మా అమ్మడి గుమ్మా గుమ్మా గుమ్మడి, అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది. అమ్మా అమ్మా అమ్మడి ముద్దు గుమ్మా గుమ్మా గుమ్మడి, అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి, మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి. వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి, ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి. చిలకల్లే చెవిలో ఎన్నో సునాడి, పడుకోదే పన్నెండైనా ఏం చేయాలి. గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో, ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో, నువ్వే నా కలలన్నీ పెంచాలే నీ కన్నుల్లో. నా తల్లివి నువ్వో నీ తండ్రిని నేను,
గుండె నీ కన్నట్టు పొంగిందే ఆ చూపుల్లో పాలవెల్లి గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి వర్షంలో తడిసొచ్చి హరే హై అనుకుందామా వర్షంలో తడిసొచ్చి హరే హై అనుకుందామా రేపుదయం జలుబొచ్చి హాచి హాచి అందామా ఓ వంక నీకు ఓ వంక నాకు ఆవిరి పడుతూనే మీ మమ్మీ హై పిచ్ లో మ్యూజిక్ కల్లే తిడుతుంటుందే మన తుమ్ములు డ్యూయెట్ కల్లే వినపడుతుంటే గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి పొద్దంటే దినదే పగలంతా ఆడి పాడి ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి చిలకల్లే చెవిలో ఎన్నో సులాడి పడుకోదే పన్నెండైనా ఏం చేయాలి చిరు చిరు చిన్నారివే నా కంటికి ఎదిగిన ఎన్నేళ్ళకి ఎన్నటికి అలకాని పలుకు అన్ని అన్ని రత్నాలే నీ నడకాని కులుకు అన్ని అన్ని చిత్రాలే పరిగిణి పరుగుల కిలకిలలాగోదారి అమ్మైనా నేనురా నాన్నైనా నేనురా నీకో ఆట బొమ్మై ఉన్నా ఆకాశం ప్రేమగా నిన్ను మోసే భూమిగా ఎందాకైనా నీతో రానా శ్రీశైల రాణియా చదువుల వాణి సిరిగల కల్కాణి కలగలిసి నన్ను కరుణించిన వరమే కిలకిల పూకోణి కన్నెదుట నేడు తిరుగాడుతుంటే ఈ అరుదకు యువరాణి కనురెప్ప వేయగా చూస్తున్నా నాలో ప్రాణాన్ని ముద్దైనా ఆకోరు ముద్దైనా నీ ప్రేమ ఎంత
కురిసే భూమిగా ఎందాకైనా నీతో రానా భాషలేని అక్షరాలు చూపులోనే అర్థమయ్యే అన్ని మాటలు ముందు లేని ఆనవాలు లేనిపోని కారణాలు కొత్త కొత్త ఓనమాలు ఎన్ని మాయలు కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో వేల వేల వెన్నెలంత నీదవాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత రే ఆకాశం తాకాలి అని ఉందా నాతో రా చూపిస్తా సరదా నేలంతా చుట్టేసే వీలుందా ఏముంది ప్రేమిస్తే సరిపోదా అహమప్పులన్నీ కొమ్మలై పూల వాన పంపితే ఆ వాన పేరు ప్రేమలే దాని ఊరు మనములే ఏ మనసుని ఏ మడగకు ఏ రుజువునియో అంతే కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో ఎంతుంటే ఏంటంట దూరాలు రెక్కల్లా